హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. ఒక ఫ్యామిలీ ఇంట్లో చాలా రోజుల నుంచి కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఆ ఇంట్లో ఉన్న లేడీకి చాలా రోజుల నుంచి కొన్ని ఆకారాలు కనిపిస్తాయంట. ఒక్క సెకండ్ మాత్రమే కనిపించి మళ్ళీ మాయమైపోతాయంట. అలాగే కొన్ని సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇవే మాటల్ని తన హస్బెండ్కి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు తన హస్బెండ్ అయితే ఫోన్ కెమెరాలో వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. ఆ లేడీ ఇవన్నీ అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే ఆవిడికి ఆ ఇంట్లో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ జరుగుతున్నాయో, ఎలాంటి దయ్యాలు కనిపిస్తూ ఉన్నాయో వాటిలో ఒకటి ఈ వీడియోలో కూడా క్యాప్చర్ అయిపోతుంది. వీడియోలో ఒక మిర్రర్ కనిపిస్తోంది కదా, మీరు ఆ మిర్రర్ మీదే ఫోకస్ చేయండి. I don't get a weird feeling in this room at all. Do you feel weird, Becca? I actually do feel kind of weird in this room. Yeah? It's that we know what happened here, and we Sure. know the story behind it, and overall, I think it's just... And we Sure. know the story behind it, and overall, I think it's just... వీళ్ళిద్దరి వెనకాలన్న మిర్రర్లో ఒక లేడీ లాంటి ఆకారం చాలా క్లియర్గా కనిపించింది. అది చూడడానికి ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది. ఈ ఫ్యామిలీ దాదాపు 2 వారాల ముందే ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ ఇల్లు హాంటెడ్ అయిందని వీళ్లకు అర్థమైపోయింది. ఒక అబ్బాయి తన బెడ్రూమ్లో సాయంత్రం పూట ఆటలాడుకుంటూ తన ఆటని రికార్డ్ చేసుకుందామని అతని ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ ఉన్నాడు. వీడియో రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఆ ఫోన్ ఉన్నట్టుండే కిందకి పడిపోతుంది. దాన్ని సరిచేయడానికి అతను వెళ్ళి ఫోన్ని సరిచేస్తాడు. కానీ ఆ ఫోన్ కిందకి పడినప్పుడు అతని బెడ్ కింద ఏదో ఉన్నట్టు క్యాప్చర్ చేసింది. దాన్ని ఇతను చాలా రోజుల వరకు గమనించలేదు. వీళ్ల పేరెంట్స్ ఇతను రికార్డ్ చేసిన వీడియోస్ని చూస్తూ ఆ బెడ్ కింద క్యాప్చర్ అయిన దయ్యాన్ని గమనించారు. అది చూడ్డానికి ఎలాగుందో రండి మనం ఒకసారి చూద్దాం. మీకది కనిపించిందా? బెడ్ కింద ఒక చాలా క్రీపీ ఫేస్ కనిపిస్తోంది. అక్కడ ఒక మనిషి దూరడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే అక్కడ గ్యాప్ చాలా తక్కువ ఉంది. అంతేకాకుండా అక్కడ కనిపిస్తున్న ఫిగర్కి తలకాయ మాత్రమే కనిపిస్తోంది. దాని బాడీ ఎక్కడా కూడా కనిపించట్లేదు. అంతేకాకుండా అది నేరుగా ఇతని కెమెరా వైపే చూస్తోంది. ఈ వీడియో ఒక చిన్న పాప బెడ్రూమ్లో సెట్ అయిన ఒక బేబీ కెమెరాలో రికార్డ్ అయింది. రాత్రి దాదాపు 11 గంటల సమయంలో ఆ పాప పడుకునే ముందు ఆడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఒక చాలా స్కేరీ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడేం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. Let's go. తన బెడ్ కింద నుంచి ఒక లైట్ ఉన్నట్టుండే ప్రత్యక్షమైంది. అంతేకాకుండా ఏదో ఒక టాయ్, ఆ పాప ఏదైతే పాట పాడుకుంటూ ఉందో అదే పాటని ఆ టాయ్ కూడా ప్లే చేయడం స్టార్ట్ చేసింది. ఈ పాప క్యూరియాసిటీతో కిందేముందో అని చూడ్డానికి వెళ్ళినప్పుడు
ఆ పాపని లోపల నుంచి ఏదో కనిపించని ఫోర్స్ లోపలికి లాగేసుకుంది. వాళ్ళమ్మ ప్రకారం ఆ ఇంట్లో ఏదో ఒక పారానార్మల్ ఎంటిటీ ఉందంట. ఆ చిన్న పాపని వేరే రూమ్కి షిఫ్ట్ చేసి ఈ యాక్టివిటీ ఎక్కడైతే జరిగిందో ఆ రూమ్ని తను లాక్ చేసేసింది. కానీ ఆ రూమ్లో ఆ బెడ్ కింద నిజానికి ఏముందో అనే క్యూరియాసిటీ ఈ లేడీకి ప్రతిరోజు పెరుగుతూనే వచ్చింది. అందుకనే ఆ బెడ్రూమ్ లోపల ఆ బెడ్ కింద నిజానికి ఏముందో చూద్దామని ఇంకొక రోజు అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడికి ఇంకొక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. Be this scared right now. Oh my god. బ్రైట్నెస్ ని ఇంక్రీజ్ చేసి చూసినప్పుడు ఆ బెడ్ కింద ఒక చిన్న పాప సైజులో ఉన్నంత బొమ్ముంది. ఆ బొమ్మ కాసేపట్లోనే ఉన్నట్టుండే దానికదే మూవ్ అవడం స్టార్ట్ చేసింది. దాన్ని చూసి ఒక్కసారిగా ఈ లేడీ అక్కడి నుంచి పారిపోయింది. దీన్ని చూసిన తర్వాత ఆ ఇంట్లో దయ్యం ఉందని ఆ లేడీకి ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. ఆ ఇంటి గురించి కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు ఇంతకుముందు ఆ ఇంట్లో ఎవరైతే ఉండేవారో వాళ్ళకు కూడా ఇలాంటివే గోస్ట్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయంట. ఆ ఇంట్లో దయ్యం ఉందనే విషయం ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది. ఫ్రాంచెస్కో అనే ఒకతని ఇంట్లో ప్రతి రాత్రి విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఎవరో ఏడుస్తున్నట్టు, ఎవరో గ్రౌల్ చేస్తున్నట్టు రకరకాల సౌండ్స్ అతనికి ప్రతి రాత్రి వినిపిస్తూ ఉంటాయి. వాటిలో ఇప్పుడు మనం చూడబోయేది ఒక ఆడియో క్లిప్ మాత్రమే. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అతనికి మళ్ళీ అర్ధరాత్రి ఇలాంటివే సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అంతేకాకుండా అతని మెయిన్ డోర్ని ఎవరో నాక్ చేస్తున్నట్టు వినిపించింది. అతను ధైర్యం చేసి మెయిన్ డోర్ని ఓపెన్ చేయడానికి వెళ్తాడు. అప్పుడక్కడ ఇది జరిగింది. Chicos, estoy escuchando ruido súper fuerte y empezaba a grabar. Son las 12 de la noche. Está ahí fuera los ruidos. Escuchen eso. అతను మెయిన్ డోర్ని ఓపెన్ చేసే ముందు గ్లాస్ డోర్ గుండా ఒక పేల్ ఫేస్ కనిపించింది. అది ఒక్కసారిగా వ్యూలోకొచ్చి ఇతన్నే నేరుగా చూడడం స్టార్ట్ చేసింది. దాన్ని చూసి ఇతను ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. దాన్ని చూస్తుంటే అసలు మనిషిలాగా లేదు. స్కిన్ అంతా పాలిపోయి బాడీలో అసలు రక్తమే లేనట్టు అనిపిస్తోంది. చూడ్డానికి కూడా ఇది చాలా క్రీపీగా కనిపిస్తోంది. ఇతని ఇంట్లో ఇలాంటి యాక్టివిటీస్ జరగడం ఇదేమీ ఫస్ట్ టైం కాదు. పారానార్మల్ యాక్టివిటీస్, దయ్యాలు అప్పుడప్పుడు కనిపించడం ఇలాంటివి ఇతని ఇంట్లో చాలానే జరుగుతూ ఉన్నాయి. అతని ఇంట్లో ఒక చిన్న కీబోర్డ్ కూడా ఉంది. అది కూడా దానికదే అప్పుడప్పుడు ప్లే అవుతూ ఉంటుంది. సో ఇతని ప్రకారం ఇతని ఇల్లు చాలా డీప్గా హాంటెడ్ అయిందంట. దీని గురించి మీ థాట్స్ ఏంటి? ఇతను ఒక ప్రొఫెషనల్ గోస్ట్ ఇన్వెస్టిగేటర్. ఇతను చాలా సమాధుల దగ్గరికి వెళ్ళి దయ్యాలతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా శ్మశానాల్లో ఇరుక్కుపోయిన దయ్యాల్ని రిలీజ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఎక్కడైనా గోస్ట్ హాంటింగ్ ప్లేసెస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ దయ్యాలతో మాట్లాడి వాటిని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తూ అక్కడ ఏవైనా వస్తువులు అవైలబుల్గా ఉంటే రికార్డ్స్ కోసమని వాటిని తీసుకొచ్చి అతని ఇంట్లో ప్లేస్ చేస్తూ ఉంటాడు. అలాగే రీసెంట్గా అతను ఒక ప్లేస్కి వెళ్ళి గోస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడున్న దయ్యాన్ని రిలీజ్ చేసి అక్కడే అవైలబుల్గా ఉన్న ఒక పెయింటింగ్ని తీసుకొచ్చి అతని ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ అప్పటి నుంచే ఇతని ఇంట్లో కొన్ని యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయ్యాయి. అంతేకాకుండా దయ్యాలు క్యాప్చర్ అవుతూ వచ్చాయి. అతను అతని ఇంట్లోనే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాడు. అక్కడున్న దయ్యంతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అప్పుడు అతను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఏం రికార్డ్ చేశాడో రండి మనం ఒకసారి చూద్దాం. Couch and the bathroom door is repeatedly banging. Stop!
What's that? What the fuck? Alexa, stop! Stop! After this, something incredible is caught. I don't know what is going on in here today, but there's some kind of an atmosphere as well. What the hell is that? Did you see that? Recording myself to speak to the camera, I noticed somebody else in the frame with me. It appears to be that of a young boy in a white shirt. As you can see, compared to the couch, he looked relatively... యాక్టివిటీస్ అయితే చాలా జరుగుతూ ఉన్నాయి. అలెక్సా దానికదే ప్లే అవుతూ ఉంది, పాటలు పాడుతూ ఉంది. అంతేకాకుండా అతను వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు అతని బ్యాక్గ్రౌండ్లో ఎవరో ఒక చిన్న బాబు కూర్చునున్నట్టు కనిపిస్తోంది. వైట్ షర్ట్ వేసుకుని చనిపోయిన ఎక్స్ప్రెషన్తో ఆ బాబు ఫ్రంట్ కెమెరాలో చాలా క్లియర్గా రికార్డ్ అయిపోయాడు. కానీ 1 సెకండ్లోనే వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఇవన్నీ జరుగుతుండగా అతని పిల్లి కూడా చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తోంది. సో అతను ఈ పెయింటింగ్ని ఎక్కడి నుంచి అయితే తెచ్చాడో అక్కడి నుంచి అతను దయ్యాన్ని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు ఆ దయ్యం ఇతని ఇంటిని వెంటాడుతోంది. దయ్యాలు బొమ్మలకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఈ స్టేట్మెంట్ నిజమని చెప్పడానికి మనకు పాస్ట్లో చాలా అంటే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అలాంటిదే వీడియో ఇంకొకటి రికార్డ్ అయింది. ఒకతని ఇంట్లో బేస్మెంట్లో సెట్ అయిన సెక్యూరిటీ కెమెరాలో అతని పాపకి సంబంధించిన బొమ్మలు ఆ రాత్రి ఏం చేశాయో, అక్కడేం జరిగిందో అదంతా కెమెరాలో రికార్డ్ అయింది. దాన్ని మనం ఒకసారి చూద్దాం. ఒక బేబీ స్ట్రోలర్ అయితే బేస్మెంట్లో మొత్తం చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా దాని లోపల ఒక బొమ్మ కూర్చుంది. స్ట్రోలర్ ఒక ప్లేస్కి వచ్చి స్టాప్ చేసినప్పుడు ఆ బొమ్మ దానికదే అటు ఇటు కదులుతూ ఉంది, తన తలకాయని తిప్పుతూ ఉంది. వీళ్ళందరూ రాత్రిపూట పడుకునున్నప్పుడు బేస్మెంట్ నుంచి రకరకాల సౌండ్స్ వస్తూ ఉంటాయంట. సో ఆ సౌండ్స్ కన్నీ కారణం ఇదే అన్నమాట. ఇది జరిగిన తర్వాత అదే బొమ్మని అతను ఒక రోజు ఒక ప్లేస్లో ప్లేస్ చేసి దాని ముందర ఒక వీడియో కెమెరాని సెట్ చేసి రోజు మొత్తం రికార్డ్ చేశాడు. అప్పుడు అతను రికార్డ్ చేసిన వీడియోలో ఏం క్యాప్చర్ అయిందో దాన్ని చూసిన తర్వాత అతనికి హార్ట్ అటాక్ వచ్చేంత పని అయింది. సో దీని గురించి మీకేమనిపిస్తుంది? మిస్ చేయకుండా మీ థాట్స్ని, మీ ఒపీనియన్స్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. జపాన్లో 2 ఫ్రెండ్స్ కలిసి ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఆ ప్రాపర్టీలో ఒకప్పుడు ఒక చిన్న బాబుని ఉంచేవారంట. ఆ బాబుకి హెల్త్ బాగోలేక అక్కడే అతను చనిపోయాడు. అప్పటి నుంచి ఆ బాబు అక్కడే దయ్యమై తిరుగుతున్నాడని అక్కడ ఒక చాలా ఫేమస్ టాక్ ఉంది. అలాంటి ఒక ప్లేస్ని వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం క్యాప్చర్ చేశారో మనం ఇప్పుడు చూద్దాం. మీరు జాగ్రత్తగా గమనిస్తే మాత్రమే ఈ వీడియోలో ఏం క్యాప్చర్ అయిందో మీరు చూడగలుగుతారు.いや、何それこれ。
病室じゃん。なんだこれ。ペットってことだよね、いや、おかしくない？まあ何これ。確かに病院とかで病院じゃん。使ってるやつ。病室だよね。待って、子供部屋やん、ここ。子供部屋だよ。見て。ほら。あ、人形。ఆ బాబుని ఎక్కడైతే ఉంచేవారో ఆ రూమ్ దగ్గరికి వీళ్ళు వెళ్లి చూశారు. అక్కడికెళ్లి చూసినప్పుడు ఆ బాబు బిలాంగింగ్స్ అన్ని అక్కడే ఉన్నాయి. కానీ మీకు ఆన్ ది వేలో ఏమైనా కనిపించిందా? ఆ రూమ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎవరో కర్టెన్ వెనకాల నుంచి తొంగి చూస్తున్నట్టు చాలా క్లియర్ గా వీడియోలో క్యాప్చర్ అయిపోయింది. అది వీళ్ళెవరికి లైవ్ లో కనిపించలేదు, వీడియోలో మాత్రమే క్యాప్చర్ అయింది. సో వీళ్ళు దీన్ని చూడలేదు కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్లారు. అన్ని రూమ్స్ లో స్టాటిక్ కెమెరాస్ ని సెట్ చేశారు. అప్పుడు అక్కడ ఇది క్యాప్చర్ అయింది. అతనెళ్ళి చూసే కొందికి అతని ఫోన్ కిందకి పడిపోయింది. దాన్ని ఎవరు కిందకి తోసేశారో తెలీదు. కానీ రికార్డ్ అయిన వీడియోని చూసినప్పుడు ఒక పేల్ ఫేస్ చాలా క్లియర్గా కెమెరాకి చాలా దగ్గరలో కనిపించింది. సో ఆ ఇంట్లో నిజంగా దయ్యం ఉందని, ఆ బాబు దయ్యమై ఇంకా అక్కడే తిరుగుతున్నాడని వీళ్లకు చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇన్వెస్టిగేషన్ని స్టాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.